ఇప్పుడు మనం ఇచ్చిన నంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేసే ప్రోగ్రాం రాద్దాం. పాలిండ్రోమ్ అని ఎలా చెక్ చేయాలి? ఇచ్చిన నంబర్ను రివర్స్లో రాసినప్పుడు ఇచ్చిన నంబరే వస్తే దానిని పాలిండ్రోమ్ అంటారు. ఉదాహరణకు 121, 2112 వీటిని రివర్స్లో రాసినా కూడా అదే నంబర్ వస్తుంది. కాబట్టి ఇవి పాలిండ్రోమ్ నంబర్స్ అవుతాయి. సో ఇక ప్రోగ్రామ్ లాజిక్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన నంబర్ను n1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ n1 ఈక్వల్ టు 121 అనుకుందాం. ప్రోగ్రాంలో ఈ నంబర్ను ఎలా రివర్స్ రాయాలో చూద్దాం. ముందుగా చివరి నంబర్ 1 రావాలి. అంటే ఏం చేయాలి? 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ను రిటర్న్ చేయాలి. సో దీనికి పర్సంటేజ్ ఆపరేటర్ను యూజ్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది. అప్పుడు n1 %10 అవుతుంది. ఈ రిమైండర్ను ఒక దాంట్లో స్టోర్ చేయాలి. r అనే దాంట్లో స్టోర్ చేద్దాం. అప్పుడు r ఈక్వల్ టు n1 %10 అవుతుంది. ఈ రిమైండర్ను రివర్స్ ఆర్డర్లో పెట్టడానికి rivnum అనే దాంట్లో స్టోర్ చేద్దాం. నెక్స్ట్ మనకు 2 రావాలి. అప్పుడు rivnum ఈక్వల్ టు r అవుతుంది. నెక్స్ట్ మనకు 2 రావాలి. ఆల్రెడీ 1 స్టోర్ చేసుకున్నాం కనుక ఇప్పుడు 12 మాత్రమే రావాలి. అంటే ముందు దీన్ని 10తో డివైడ్ చేస్తే 12 రిటర్న్ అవుతుంది. అప్పుడు స్టేట్మెంట్ n1 ఈక్వల్ టు n1/10 అవుతుంది. సో ఇప్పుడు n వాల్యూ 12 అయింది. దీని రిమైండర్ స్టేట్మెంట్ n1 %10 చేస్తే 2 రిటర్న్ అవుతుంది. ఈ నంబర్ను ఒకటి పక్కన యాడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ రివర్స్ నంబర్లో 1 ఉంది. దీన్ని 10తో మల్టిప్లై చేసి 2ను యాడ్ చేస్తే 12 అవుతుంది. అప్పుడు rivnum ఈక్వల్ టు rivnum ఇంటూ 10 ప్లస్ r అవుతుంది. నెక్స్ట్ n1ను 10తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1ను 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 అవుతుంది. rivnumలో 12 ఉంది. దాన్ని 10తో మల్టిప్లై చేస్తే 120 అవుతుంది. రిమైండర్ 1ను యాడ్ చేస్తే 121 అవుతుంది. ఇక్కడ మనం ఓరల్గా డిస్కస్ చేస్తున్నాం. కానీ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ అవే స్టెప్స్ రిపీట్ ఎలా అవుతాయి? ఏ కండిషన్తో వాటిని రిపీట్ను కంట్రోల్ చేయవచ్చో చూద్దాం. ఏదైనా కండిషన్ ట్రూ అయ్యే వరకు రిపీటెడ్గా అవే స్టెప్స్ లేదా స్టేట్మెంట్స్ రన్ కావడానికి వైల్ లూప్ను యూజ్ చేద్దాం. ఈ లూప్లో స్టేట్మెంట్స్ ఎప్పటి వరకు రిపీట్ కావాలి? ఇక్కడ n1ను మెయిన్గా తీసుకొని స్టెప్స్ రిపీట్ చేస్తున్నాం. సో వైల్ కండిషన్లో n1ను యూజ్ చేయాలి. దీనిలో వాల్యూ 1 ఉండే వరకు కూడా రిపీట్ చేసాం కాబట్టి కండిషన్ n1 > 1 అవుతుంది. n1ను డివైడ్ చేసినప్పుడు 0 కాగానే లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. పాలిండ్రోమ్ అవునో కాదో చెక్ చేయాలి కాబట్టి ముందుగా ఎంటర్ చేసిన నంబర్ కావాలి. కాబట్టి ముందుగా దీన్ని n2లో స్టోర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు రివర్స్ నంబర్ను n2తో చెక్ చేయాలి. ఇఫ్ n2 ఈక్వల్ టు rivnum ట్రూ అయితే పాలిండ్రోమ్ నంబర్ అవుతుంది. ఫాల్స్ అయితే పాలిండ్రోమ్ కాదు. ఇలా ప్రోగ్రామ్ లాజిక్ను డెవలప్ చేసుకోవాలి. ఇక ప్రోగ్రామ్ రాద్దాం. #include >stdio.h #include >conio.h void main ఓపెన్ బ్రేస్. ఇక్కడ వేరియబుల్స్ అన్ని ఇంటీజర్ వేరియబుల్స్ గానే తీసుకోవాలి. int n1, n2, r, rivnum. rivnumకు ముందుగా 0ను అసైన్ చేయాలి. clr అవుట్పుట్ను క్లియర్ చేస్తుంది. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ enter a number డబుల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్ scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ %d డబుల్ కోట్స్ &n1 క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఇప్పుడు n1ను n2లో స్టోర్ చేసి ఉంచాలి. n2 ఈక్వల్ టు n1 సెమికోలన్. ఇక లూపింగ్ కండిషన్ను రాయాలి. వైల్ ఓపెన్ బ్రాకెట్ n1 > 1 n1 0 అయ్యే వరకు లూపింగ్ నడుస్తుంది. ఓపెన్ బ్రేస్ r ఈక్వల్ టు n1 %10 సెమికోలన్. దీనిలో రిమైండర్ను స్టోర్ చేస్తుంది. rivnum ఈక్వల్ టు rivnum ఇంటూ 10 ప్లస్ r సెమికోలన్. రివర్స్ నంబర్ ముందు 0 ఉంది కాబట్టి 0 × 10 0 అవుతుంది. తర్వాత రిమైండర్ యాడ్ అవుతుంది.
ఒక డిజిట్ను రివర్స్ నంబర్లో పెట్టాం కాబట్టి మిగిలినది రావడానికి n1ను 10తో డివైడ్ చేయాలి. n1 ఈక్వల్ టు n1/10 సెమీకోలన్ క్లోజింగ్ బ్రేస్. ఇలా లూపింగ్ స్టేట్మెంట్ రాయాలి. కండిషన్ ఫాల్స్ కాగానే లూపింగ్ నుండి బయటికి వస్తుంది. అప్పుడు రివర్స్ నంబర్లో ఉన్న వాల్యూను n2తో చెక్ చేయాలి. రెండు సేమ్ నంబర్స్ అయితే పాలిండ్రోమ్ అవుతుంది. ముందుగా రివర్స్ నంబర్ను డిస్ప్లే చేద్దాం. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ క్లోట్స్ /n రివర్స్ నంబర్ ఈజ్ %d డబుల్ కోట్స్ కామా రివర్స్ నంబర్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. if ఓపెన్ బ్రాకెట్ n2 డబుల్ ఈక్వల్ టు రివర్స్ నంబర్ ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ గివెన్ నంబర్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. కండిషన్ ఫాల్స్ అయితే else printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ గివెన్ నంబర్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్ డబుల్ కోట్స్ సెమీకోలన్. getch అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైనా నంబర్ను ఇస్తే అది పాలిండ్రోమా కాదా అని చూపిస్తుంది. ఇలా ప్రోగ్రామ్ రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.